మనకి గంజాయి డ్రగ్స్పై సమరం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే గ్రామీణ యువత 15 సంవత్సరాలు నిండకుండానే వీళ్ళ యొక్క భవిష్యత్తుని గంజాయి ద్వారా పాడు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్స్లను వాటిలను కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్కి మీరు ఆరోపించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు దీనిపై సమరం అనేటి అలా చేయకుండా మీరు పూర్తిగా దీనిపైన శ్రద్ధ వహించి చెయ్యకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో 99% యువత ఈ గంజాయికి అలవాటుపడి తమ యొక్క జీవితాన్ని శుభ్రంగా పాడు చేసుకుంటారని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను. మీరు పేపర్ ప్రకటనకే కాదు సార్, మొత్తం దాని మీద ఉక్కుపాదం మోపుతారో ఏం మోపుతారో మీరు జాగ్రత్తగా చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు పట్టణాల్లో ఉండేటువంటి సంస్కృతి పల్లెటూళ్ళకి ఎక్కువైపోయింది సార్. కాబట్టి దీని మీద మీరు శ్రద్ధ చూపెట్టండి. అలాగే మీరు నెంబర్ ఇచ్చారు ఒకటి 8977781972కి వాట్సాప్ చేయండి. ఏ కారణం చేత మీకు గంజాయి ఎక్కడైనా ఉంది అని మీకు సమాచారం ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఈ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకుని అందరూ కూడా వాట్సాప్ నెంబర్గా ఈ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ ప్రమాణ స్వీకారాలు అవే చేయకుండా ఇక్కడ గంజాయి డ్రగ్స్పై సమరం అనేటువంటి మాట ఈ వేళతోటి వదిలేయకుండా మీరు ఇంకొక 6 నెలలు సంవత్సరంలో ఎక్కడ కూడా గంజాయి అనేటువంటిది లేకుండా చేయండి. అది సార్.